హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలి, మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. మాకైతే ఇంటి దగ్గరలో గోరంట చెట్లు అయితే పెట్టుకున్నాము. ఇది గోరంట వనము. ఎంత బాగున్నాయండి చెట్లు, పువ్వులు. చెట్లలో పువ్వులు వస్తే ఎంత బాగుంటాయి, ఎంత చక్కగా, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ చెట్ల కాడ. ఎంత అద్భుతంగా పువ్వులు పూస్తూ ఉంటే అంతే చాలా ఆనందంగా ఉంటుందండి. ఏ చిన్న చిన్న చికాకులు ఉన్నా కూడా ఇట్లాంటి చెట్ల దగ్గర కానీ సో అంటారు కదండి మన పెద్దవాళ్ళు, అలా కాదు అట్లా చేను మొక్కను పోతే ఎంతో సంతోషంగా ఉంది, ఎంతో అలజడి, ఎంతో హ్యాపీగా ఉంది అని చెప్తారు వాళ్ళ పద్ధతిలో. నిజమేనండి, చిన్న ఇళ్ళ అన్న కాడ చికాకులు వస్తూ ఉంటాయి. ఎప్పుడన్నా డిస్టర్బెన్స్ అనిపిస్తే చక్కగా పచ్చని చేన్లల్లా మనకు ఏదైనా చెట్టున్న కాడ, ఇట్లాంటి చెట్లున్న కాడ కాస్త కూర్చుంటే రిలీఫ్ అవుతుందండి. ఇవన్నీ మర్చిపోతాం, మనసు చాలా ప్రశాంతంగా అవుతుంది. ఇది ఎర్రగోరంట. ఇందులో 3 కలర్స్ ఉన్నాయండి. చూడండి, ఇవి చిన్న బతుకమ్మలకు ముందు పూసిన చెట్లు అండి. మనకు చిన్న బతుకమ్మ ఫస్ట్ డే రోజు తెంపుకున్నాం పువ్వులు, బాగానే తెంపుకున్నాం. అప్పుడు కొంచెం చెట్లలో కొంచెం తక్కువ కనబడతాను, చూసారా? చాలా ఫుల్గా ఉండే తెంపక ముందు. ఇక్కడ చూసారా, అదో కలరు. ఇంకొకటి వైటు పింకు కలిసి ఉంటుంది ఇంకోటి అటు కడకుంది. ఇదివరకైతే 5 కలర్స్ ఉండేరండి మేము పెట్టినప్పుడు. అవి కూడా ఇత్తనం కట్టాం కానీ అవి మొలవలేదు ఎందుకో. కొన్ని మొలిచినాయి కానీ ఇంకా అవి ఏదో సంథింగ్. చూడండి, వర్షం అయితే పడ్డదప్పుడు. ఈ వీడియో అయితే అప్పుడే పెట్టాల్సింది, లేజీ అయింది. కానీ ఈ వీడియో చూసుకోవడానికి ఎప్పుడు చూడండి, నీటి బిందువులు ఎప్పటికీ చూసుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. వీడియోని అయితే పెట్టుకోవాలని చెప్పి నేనైతే డిసైడ్ అయ్యాను. పూయడానికి ఇంకా రెడీ ఉన్నాయండి మొగ్గలు అయితే. చూడండి, ఇలాగా ఇంకా చక్కటి. చూడండి, చీమ అయితే తనకు కావాల్సిన ఆహారాన్ని సేకరించుకుంటుంది. గోరంట మొగ్గలు ఇలా వచ్చేస్తున్నాయి. సో మనకి ఇంటి దగ్గర ఎంత ప్లేస్ ఉందో అంత ప్లేస్లో పెట్టుకోవాలండి. ఇవైతే ఎక్కువ ఏమంటారు, ఏర్లు దూరంగా పారేటి కాదు. పువ్వులు పూసినాక మళ్ళీ ఆమందంలోనే ఏర్లు అనేవి ఆమందంలోనే ఉంటాయి. చక్కగా పువ్వులు పూసినాక అంతే మందంలోనే ఉంటాయి. ఎక్కువ డిస్టర్బ్ అయితే చెయ్యి ఈ చెట్లు కింద. అంటే నా ఇట్లా పారడం లేకుంటే ఇలా అలా అని చెప్పి అనుకుంటారు కదా, అలా కాకుండా మంచిగా ఎంతంత ప్లేస్లో కూడా పెట్టుకోవచ్చు. చిన్న ప్లేస్లో కూడా ఈ చెట్లను పెంచుకోవచ్చు. ఎంతో ఆనందంగా ఉండదండి చెట్ల కాడ. నాకైతే చూస్తుంటేనే చాలా హ్యాపీ. ఫ్రెండ్స్, నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, వీటిని మళ్ళీ విత్తనాలు అయితే కట్టాలి. ఇవి నీళ్ళు ఉంటే మళ్ళీ అవే మొలిసి అవే మళ్ళీ పూస్తున్నాయండి. సమయం మనం అప్పుడే పెట్టాలని కూడా ఏం లేదు, ఎందుకంటే చూస్తున్నాం కదా, అక్కడ ఇత్తులు పడ్డాక కొద్ది రోజులకు అవి చవే మొలుస్తాయి. వాటర్ ఉన్నాయి అనుకో మళ్ళీ పూస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.